వెనకటి నుంచి ఉన్న టిఫిన్ అయినా ఇప్పటి రోజుల్లో అందరికీ నచ్చుతున్న పొట్టిక్కల తయారీ కోసం పనసాకుల్ని శుభ్రంగా కడిగి తీసుకొని పనసాకులో 4వ వంతు దగ్గర చక్కగా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా బుట్టలాగా తయారు చేసుకోవడమే. ఈ బుట్ట ఊడిపోకుండా ఉండటానికి టూత్ పిక్ని వెనకాల నుంచి ఇలాగా గుచ్చేసామంటే చిన్ని చిన్ని పనస బుట్టలు రెడీ అయిపోయినాయి. పనసాకులతో ఇలా అన్ని బుట్టలు తయారు చేసుకోండి. ఇంకా వీటిని ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి పెట్టేసుకొని నా దగ్గర ఆల్రెడీ ఇడ్లీ పిండి బ్యాటర్ ఉందండి. దాంట్లో సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకున్నాను. ఆ ఇడ్లీ పిండిని కొంచెంగా తీసుకొని తయారు చేసుకున్న పనస బుట్టల్లోకి వేసేసుకోండి. అది కూడా సగం మాత్రమే వేసుకోండి, ఎందుకంటే పైదాకా ఇవి పొంగుతాయి కాబట్టి. వీటిని ఉడికించుకోవడానికి ముందుగానే వెడల్పాటి పాత్రలో నీళ్లు వేడి చేసా. దానిలో గ్లాసులు జాగ్రత్తగా పెట్టేసి పైనుంచి మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకున్నారంటే పొట్టిక్కలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. అవును, వీటిని పొట్టిక్కలు అని ఎందుకంటారో తెలుసా? పొట్టిగా ఉండే బుట్టల్లో ఇడ్లీ పిండి వేసి ఉడికిస్తాం కాబట్టి వీటిని పొట్టిక్కలు అని అంటారు. పనసాకు ఫ్లేవర్ తోటి బోలెడు ఔషధ గుణాలు కలిగిన ఈ ఇడ్లీలు అయితే భలే కమ్మగా ఉంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్లో పొట్టిక్కలు తయారు చేసుకోవడం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.